వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదంపై స్పందిస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన కుటుంబంలో జరుగుతున్న వివాదంపై స్పందిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, మొత్తానికి తన కుటుంబ కలహాలు కావచ్చు, వివాదంపై అటు దువ్వాడ శ్రీనివాస్ ఏమంటున్నారు? మాధురి, ఏదైతే రాజకీయాల్లో కూడా చాలా దురుసుగా ప్రవర్తించి అదేవిధంగా మొత్తం రాష్ట్ర రాజకీయాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలలో నాలుకగా ఉన్న దువ్వాడ శ్రీనివాసరావు ఈరోజు తన కుటుంబ సమస్యల వల్ల మరోసారి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హాట్ టాపిక్గా మారారు. ప్రస్తుతానికైతే టోటల్ మీడియా మొత్తం కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది. గత 5 రోజుల నుంచి కూడా దువ్వాడ వాణి గారు ఇప్పుడే ఆయన ఇంటి వద్దే నిరసన కార్యక్రమం అయితే చేపడుతున్నారు. అయితే ఇంతకీ అసలు ఈ కుటుంబంలో చెలరేగిన ఈ చిచ్చు కారణం ఏంటి, అసలు ఎక్కడ మొదలైంది అనేది మనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి సిచ్యువేషన్లో కలుసుకోవడం కొంచెం బాధగా ఉన్నా, మీలాంటి ఒక వ్యక్తి, ఎందుకంటే రాజకీయాల్లో సుదీర్ఘంగా 30 సంవత్సరాల నుంచి ఉన్నారు, ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి మీరు ఇప్పుడు రిప్రజెంట్ చేశారు, ఒక ఎమ్మెల్సీ అనే బాధ్యతమైన ఒక పదవిలో ఉన్నారు. అటువంటి మీరు ఈ విధంగా కుటుంబ విషయాన్ని బయటకు తీసుకొచ్చి అసలు కథ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది అనేది రాష్ట్ర ప్రజలే కాదు మొత్తం అందరూ ఎదురు చూస్తున్నారు. మీ మాటల్లో దీనికి ఒక ఆన్సర్ కావాలని. మొన్ననే నేను మీడియాలో అన్ని క్లియర్గా చెప్పాను, కాకపోతే మీకు ఎక్స్క్లూజివ్గా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాలి. నా వివాహం 94 సంవత్సరాలు అయింది. లెంగ్త్ ఇవ్వచ్చా, డీటెయిల్స్ చెప్పొచ్చా? 94లో అయింది. 94వ సంవత్సరం నుంచి ఇప్పటికీ ఇంచుమించు 30 సంవత్సరాలు. మా అమ్మగారి అమ్మ రాఘవరావు అంటే వాణి తండ్రి వాళ్ళ అమ్మ సొంత అక్క చెల్లెళ్ళు. ఇక్కడ రిచ్చు లేదు, పూరు లేదు, ఆల్ ఆర్ ఈక్వల్. ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ అమ్మ రాఘవరావు అమ్మ సొంత రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు. 2 అక్కచెల్లెలకు పుట్టినటువంటి ఒక కుటుంబం రాఘవరావు దువ్వాడవాణి వీలైతే, ఒక సిస్టర్కి పుట్టినటువంటి కుటుంబం మా అమ్మ, మేమందరం. ఇది మా కుటుంబం బ్రీఫ్లో. అయితే దగ్గరకు సంబంధం చేసేయాలని మా ఇంట్లో పెద్దోళ్ళు అవి ఇవి అనుకోవటం పెళ్ళి అయిపోయింది. అదంతా పెళ్ళైన దగ్గర నుంచి కూడా మాకు గొడవలు ఉన్నాయి. గొడవలకు కారణం రాఘవరావు అంటే వాణి తండ్రి. రాఘవరావు పెళ్లికి ముందు చాలా గొడవలు పెట్టాడు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, గొడవలు ఏదో కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఇవన్నీ గొడవలు అయ్యాయి ఇంట్లో. అది నేను చెప్పక్కర్లా. పెళ్ళైన అతను ఆ స్త్రీని నువ్వు చేసుకోవద్దు అని చెప్పేవాడంట. గొడవలతోనే వివాహం అయింది. వివాహం తర్వాత కూడా గొడవలు కంటిన్యూ అయ్యాయి. ఆ కంటిన్యూ అయిన గొడవలకి నువ్వు బిడ్డ పుట్టింది, పెద్ద పాప పుట్టింది అయింది. పుట్టిన తర్వాత 95 అయిపోయింది, 96వ సంవత్సరంకే నువ్వు వెంటనే వచ్చి స్త్రీని విడిచిపెట్టి వచ్చి అని తండ్రి చెప్పాడంట. నిన్న వాణి ఆ మాట కూడా చెప్పింది. అంటే నేను అనేది ఏంటంటే, గొడవలు అన్నది రైట్ ఫ్రమ్ ద డే 1 నుంచి ఉన్నాయి. ఏంటి గొడవ? ఇగోస్. ఆ ఇగోస్ ఏంటంటే, వాణి ఏమంటుందంటే, దువ్వాడ శ్రీను ఎవడు, వాడి తండ్రి ఒక రైల్వే ఎంప్లాయ్, మా నాన్న నిజంగా రైల్వేలో సెక్షన్ ఇంజనీర్, ఎస్సీ అంట. నేను మధ్యతరగతి కుటుంబం, నేనేమి రిచెస్ట్ పర్సన్ అని నేను అనట్లా. వీఆర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. నేను చాలా గర్వంగా చెప్తున్నాను. మిడిల్ క్లాస్లో మా నాన్న నాకు బాగా ఎంఏ ఇంగ్లీష్ చదివించి, బిఎల్ చేయించి, విద్యాబుద్ధులు నేర్పించి, ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా ఎలాగ బ్రతకాలో చెప్పాడు. అదే నాకు ఇచ్చినటువంటి ఆస్తులు. ఆ ఆస్తులతోనే ఈరోజు ఈ స్థాయికి రాగలిగాను. అయితే రాజకీయాల్లో